మూవింగ్ ఆన్, టీడీపీ నేతల ఆరోపణలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆధారాలతో సహా టీడీపీ నేతల బాగోతాన్ని ఎండగట్టారు ఆయన. మచిలీపట్నంలో డిఫాక్టో మంత్రి, ఎమ్మెల్యే, టీడీపీ నేత గొర్రిపాటి గోపీచంద్ అని అన్నారు. బైపాస్లో దేవుడి ఆస్తి కాజేశానని తనపై విష ప్రచారం చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. కొల్లు రవీంద్రతో తిరిగే లింగం ఆనంద్ తనకు బినామియా అంటూ ధ్వజమెత్తారు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు చూపించారు, పేర్ని నాని భార్య, పేర్ని నాని మామ దేవుడు దాచి దొబ్బేశాడని. అదెప్పుడు 2022 సంవత్సరంలో నా భార్య, మిస్సెస్ భార్య, మా మామగారు చెరొక 500 గజాలు తీసుకున్నారు. వాళ్ళు చెప్పింది వాస్తవం కూడా. చెరొక 500 గజాలు తీసుకున్నారు, దొబ్బేశారంటున్నారు. 2006 ఆక్షను, 2011లో సేల్ కన్ఫర్మేషను, 2011లో రిజిస్ట్రేషన్ అయింది, 2022లో 1000 గజాలు మేము కొనుక్కున్నామంట. అంటే 1000 గజాలు కొనుక్కోవడం కూడా దొబ్బేసాడంటే అనమాట. సేల్ యాక్షన్ ఎప్పుడు అంటే, నేను 2006లో ఉన్నప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేని, సేల్ కన్ఫర్మేషన్ నేను 2సారి ఎమ్మెల్యే అయినప్పుడు, 3ఓసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను కొనుక్కున్నానంటారు. అంటే నిజంగా నేనే దేవుడాస్తి దొబ్బేసి ఉంటే తెల్లారేపుడి కన్ఫర్మేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నా